నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనములు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా. ప్రియా దేవుని బిడలారా, సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. మానవ జీవిత పరిధిలో సత్యాలు అనేకం ఉండవచ్చు, కానీ ఒక సత్యాన్ని శ్రద్ధగా మనస్కరించాలి. అది మానవుల్ని పాపం నుంచి, వినాశనం నుంచి, సాతాను ఆధిపత్యం నుంచి విడుదల చేయగలిగిన శక్తిగల సత్యం. దైవవాక్కులో కనిపించే యేసుక్రీస్తే సత్యం. సత్యాన్ని గురించిన కొన్ని అంశాలను పరిశీలిద్దాం. 1వ పాయింట్, పాపం నుంచి, ప్రాపంచిక విషయాల నుంచి, పైశాచిక ప్రవృత్తి నుంచి విడుదల చేసేది సత్యం. దీన్ని లేఖనాలు క్రీస్తు ప్రత్యక్షత, కొత్త నిబంధన నాటి అపోస్తలుల కార్యాలు నిరూపిస్తున్నాయి. 2వ పాయింట్, క్రీస్తు సువార్తను మించిన సత్యం మరొకటి లేదు. దీనికి సంబంధించిన వేరే ఇతర ఆధారాలు అనవసరం. 3వ పాయింట్, రక్షణార్థమైన సత్యం దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వెల్లడయింది. ఏ మానవుని నుంచో, మానవ జ్ఞానం నుంచో జనించినది కాదు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షాలో. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.